హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ 2 పేర్లతో, ఈ అక్షరాలతో మొదలైనటువంటి స్త్రీలు మీ జీవితంలో ఎదురైతే గనక తస్మాత్ జాగ్రత్త. వీరికి మీకు అస్సలు పడదు. జన్మతః వీరికి మీకు మధ్యన ఎంతో వైరుధ్యం ఉంది అంటున్నారు జ్యోతిష పండితులు. జాగ్రత్తగా లేకపోతే గనక ప్రాణాలు సైతం పోగొట్టుకుంటారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇందులో సందేహమే లేదు. అసలు ఈ ఇద్దరు స్త్రీలు అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి ఈ స్త్రీలు మీ జీవితంలో ఉంటే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఉన్నతవంతంగా ఉంటారు. వీరి యొక్క జీవితం పలువురికి ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందరో వీరిని మార్గదర్శకులుగా తీసుకుంటారు. ఎందుకంటే వీరి ఆలోచనలు అంత బాగుంటాయి. ఏదైనా ఒక పని తలపెడితే వీరి పట్టుదల, కష్టపడే తత్వము అందరికీ కూడా చెప్పుకోదగినది కింద చెప్పడం జరుగుతుంది. తులారాశి జాతకులు అతి యవ్వన ప్రాయంలోనే త్వరితగతిన సెటిల్ అయ్యే ఆలోచనలు చేస్తారు. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండడము ఈ రాశి జాతకుల తత్వము అస్సలు కాదండి. ఈ రాశి జాతకులకు లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి. ఒక లక్ష్యం పెట్టుకుంటారు. ఆ లక్ష్యం పూర్తి అయ్యాక ఉన్నతవంతమైన లక్ష్యాన్ని మరొకటి ఏర్పరచుకుని కష్టపడుతూ ఉంటారు. నిత్యము కూడా కష్టపడే తత్వము తులారాశి జాతకులది. అందుకే ఎక్కువ శాతం అన్ని రంగాల్లో కూడా తులారాశి జాతకులదే పై చెయ్యిగా ఉంటుంది. మీరు గమనిస్తే గనక రాజకీయ నాయకుల కింద కళా రంగాల్లో గుర్తింపు పొందినటువంటి ఉద్యోగాలలో ఈ రాశి జాతకులు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అన్నట్లయితే గనక కష్టంతో కూడినటువంటి, శ్రమతో కూడినటువంటి ప్రతిఫలితం తప్పక వీరికి దక్కుతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అయితే తులారాశి వారి జాతకులు ఎంత ఉన్నతవంతంగా ఉంటారో అలాగే అంత పొదుపరులుగా కూడా ఉంటూ ఉంటారు. వీరి యొక్క ధ్యాస అంతా కూడా డబ్బు ఖర్చు పెట్టడం మీద ఉండదండి. డబ్బు సంపాదించడం మీదే అధికంగా ఉంటుంది. అయితే వీరు ఎక్కువ శాతము కూడాను మంచి మనసుతోనే ఉంటారు. నిస్వార్థంగా ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు ధనాన్ని సంపాదించిన ఎక్కువ శాతం అందరికీ ఉపయోగిస్తూనే ఉంటారు. సహాయం అని వీరి ఇంటి గడప తొక్కితే అస్సలు లేదు అని చెప్పి పంపించే తత్వం ఈ రాశి జాతకులది కాదు. అయితే వీరి యొక్క ఉన్నతవంతమైనటువంటి మనస్సు, వీరి మంచి వ్యక్తిత్వం, అందరి తల్లలో నాలుకలా ఉండే ఈ నైజమే వీరికి ఎంతో మంది శత్రువులను కూడా తయారు చేస్తూ ఉంటుంది. అయితే తులారాశి వారి జాతకులు ఈ 2 పేర్లు కలిగినటువంటి స్త్రీలు మీ జీవితంలో ఎప్పుడు ఎదురైనా కూడాను వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటల విషయంలో జాగ్రత్త, చేతల విషయంలో జాగ్రత్త. మీ జీవితం నుండి వారిని దూరంగా ఉంచండి. మీ ఆలోచనల్లో కూడా వారు అస్సలు రాకూడదు. వస్తే ఇక అంతే సంగతులు. మీ మీద ఉన్న నమ్మకం మీకే లేకుండా పోతుంది. ఆత్మవిశ్వాసం సడలిపోతుంది. మనోధైర్యం పోతుంది. మీరు మొత్తంగా జీవితం మొత్తాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. మామూలుగా అందరినీ తులారాశి జాతకులు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా కూడాను
శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారు. ఎందుకు అన్నట్లయితే గనక ఎదుటి వారి యొక్క మాటలతో మిమ్మల్ని బుట్టలో వేసుకునే తత్వము శత్రువుల సొంతమో మీకు కూడా ఇదే బలహీనత. అయితే ఈ ఇద్దరు స్త్రీలు మీ బలాన్ని బలహీనతను రెండింటినీ కూడా తెలుసుకుని ఉన్నా మీకు బాగా తెలిసిన వారు, మీ ప్రియమైన వారు, మీకు నమ్మకస్తులు, మీ చుట్టూరా ఉండేటటువంటి వారిలో ఎవరైనా కూడా కావచ్చును. అయితే ఆ పేర్లు కలిగినటువంటి స్త్రీలతో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇంతకీ ఆ 2 పేర్లు కలిగిన స్త్రీలు ఎవరు అంటే గనక కే అక్షరమో అలాగే ఎస్ అక్షరమో, ఈ 2 అక్షరాలలో ఏ పేర్లతో మొదలు అయినా కూడాను మీరు ఈ స్త్రీలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆలోచనలు వారితో పంచుకోవద్దు. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే గనక వారి వద్దకు వెళ్లి మీ యొక్క ఆలోచనలు వారితో పంచుకోవద్దు. అయితే ఆ 2 పేర్లు కలిగిన స్త్రీలు ఎవరు అంటే గనక కే అనే అక్షరము, ఎస్ అనే అక్షరము, ఈ యొక్క అక్షరాలతో పేర్లు మొదలైన ఈ స్త్రీల విషయంలో జీవితం మొత్తం కూడా జాగ్రత్తగానే ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఎందుకంటే వీరికి జన్మతః ఉన్న లక్షణాలు, మీ యొక్క జన్మ తరహా వచ్చిన లక్షణాలు, ఈ రెండింటి రీత్యా మీ ఇద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఏర్పడుతుంది. కానీ వారు మీతో పైకి మంచిగా మాట్లాడుతూ నటిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క ఉన్నతిని దెబ్బతీసే ప్రయత్నాలు నిరంతరము కూడా చేస్తూనే ఉంటారు. మీరు వారితో ఎటువంటి ఆలోచనలు పంచుకోవద్దు. ఏ కీలక నిర్ణయాలు వారు చెప్పిన సలహా మేరకు అస్సలు తీసుకోకూడదు. ఇలా చేస్తే తులారాశి జాతకులు మోసపోతారు. నమ్మక ద్రోహమే కాకుండా సమాజంలో మీ పేరు ప్రతిష్టలకు కూడాను తీవ్రమైన భంగం వాటిల్లుతుంది. మీ మీద మీకే నమ్మకం కోల్పోయేటట్లు చేస్తారు. వీరు మీకు చాలా వరకు కూడాను ఏళ్ల నాటి శత్రువుల కింద చెప్పడం జరుగుతుంది. వీరికి చాలా వరకు దూరంగా ఉండాలి అంటే అర్థం ఏమిటంటే గనక వారు మాట్లాడుతుంటే తగాదాలు ఆడడమో, వారిని మాట అనడమో, అలాగే పరుష పదజాలంతో నిందించడమో, ఇలా దూషించడం చేయవద్దు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. పరిమితులు దాటవద్దు. అలాగే వారు ఏదైనా చెప్తుంటే గనక వినండి, ఆలకించండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చేయండి. అలా కాకుండా తగాదాలు ఆడడము, గొడవలకు దిగడం లాంటివి అస్సలు పూనుకోవద్దు. ఇలా చేసిన మీ యొక్క జీవితంలో మీకే చుక్కెదురవుతుంది. కష్టాలు వస్తాయి. నలుగురిలో అవమానపడతారు. వారి యొక్క మాటలతో వారు అందరినీ కూడాను తమ వైపుకు తిప్పుకుంటారు. చివరాఖరకు మీరే అందరి ముందు అవమానపూరితమైనటువంటి నిందలు పడిన మనుష్యులుగా మిగిలిపోతారు. కావున ఏమిటంటే గనక మీరు వారితో చాలా వరకు కూడాను దూరంగా ఉండండి. వారి మాటలతో మాత్రం ఏకీభవించొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఈ వీడియో చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ స్త్రీల విషయంలో అప్రమత్తంగా లేకపోతే గనక నీలాప నిందలు తులారాశి జాతకులు అనుభవించాల్సి వస్తుంది. వారు తీయని మాటలతో మిమ్మల్ని చాలా వరకు కూడా వారి వైపుకు తిప్పుకుంటారు. మిమ్మల్ని లేనిపోని కష్టాలకు గురి చేసేలాగా చేస్తారు. మీ కుటుంబం అంతా కూడాను రోడ్డున పడతారు. అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్యన గొడవలు వస్తాయి. మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోలేకపోతారు. చివరాఖరికి లక్ష్యం సాధిస్తాము అనే సమయంలో ఏదో ఒక విపత్తు వస్తుంది. మీలో కూడాను మనోచాంచల్యం పెరిగిపోతుంది. అందరికీ మీకు గొడవలు జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులకు కావచ్చు, లేకపోతే గనక రక్త సంబంధికులకు మీకు మధ్యన కావచ్చు. ఎన్నో రకాలైనటువంటి వైషమ్యాలు చెలరేగడానికి కూడా గల మూల కారణము ఈ 2 పేర్లు కలిగినటువంటి స్త్రీలే. ఇది జ్యోతిష పండితులు సైతం నొక్కి వక్కాణించి మరీ తెలియచేస్తున్న అంశము. నిర్లక్ష్యం వహించారంటే మీ జీవితం మొత్తానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తులారాశి జాతకులు ఈ వీడియో మీరు చూస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో గల లోటుపాట్లకు మూల కారకులు ఎవరో అర్థమయ్యే ఉంటుంది. ఇకనైనా జాగ్రత్త పడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీరు మొట్టమొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.